బాలికపై లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. బాలిక ఛాతిపై చేయి వేయడం, ఆమె ప్యాంటు నాడా పట్టుకుని లాగడం అత్యాచారం కిందకి రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పును చాలా మంది తప్పుపట్టారు. దీన్ని సుమోటోగా స్వీకరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని, చాలా అమానవీయంగా ఉన్నాయని జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహేష్ ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. ఆ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అంతేకాక ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు పూర్వపరాల విషయానికి వస్తే సుమారు 4 ఏళ్ల క్రితం అనగా 2021 నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని కసర్గంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన 2 యువకులు మహిళ వద్దకు వచ్చారు. బాలికను ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి బైక్ మీద ఎక్కించుకుని వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక బాలికను ఓ కల్వర్టు కిందకు తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. బాలిక ఛాతి మీద చెయ్యి వేసి ఆమె పైజామా తాడును లాగేందుకు ప్రయత్నించారు. బాలిక భయంతో కేకలు వేయడంతో అటుగా వెళ్లేవారు కల్వర్టు వైపు రావడం చూసి నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై సెక్షన్ 376, పోక్సో చట్టంలోని సెక్షన్ 18 కింద కేసు పెట్టారు. దాంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చి 17న ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళ ఛాతిని తాకడం, దుస్తులు పట్టుకుని లాగడం వంటి చర్యలు అత్యాచారం కిందకు రావంటూ నిందితులకు అనుకూలంగా తీర్పు వెల్లడించారు. ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాక శిశు సంక్షేమ శాఖ మంత్రి సైతం దీనిపై స్పందించారు. ఈ తీర్పు విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఇలాంటి తీర్పుల వల్ల సమాజంలోకి తప్పుడు సందేశాలు వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు బాధాకరం అంది.